వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో డైలీ ఇష్యూస్లో భాగంగా మనం ఈ రోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను చూద్దాము. సో భారత్ యుఏఈ అత్యంత కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో భారత్కు సత్సంబంధాలు అనేవి ఉన్నాయి. సో 4 కీలక ఒప్పందాలు ఇప్పుడు కుదిరాయి. సో అవి ఏవేవి అని చెప్పి మనకు అడిగే అవకాశం ఉన్నది. సో అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా ఒడంబడిక ఒకటి. ఒడంబడిక అంటే ఒప్పందము అని అర్థం. సో చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మనకు ఏడిఎన్ఓసి ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య మరొక ఒప్పందము. అదేవిధంగా బరాకా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం. నెక్స్ట్ వచ్చేసి అబుదాబి ఆన్షోర్ బ్లాక్ 1కు ఉత్పత్తి రాయితీ కోసం ఉర్జా భారత్ ఏడిఎన్ఓసీల మధ్య ఒప్పందం. సో ఈ విధంగా మనకు ఈ యుఏఈ ఎవరైతే రూలర్ ఉంటారో అబుదాబి యువరాజు జాయద్ భారత్ను పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మనకి 4 ఒప్పందాలు అనేవి కుదిరినాయి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అల్జీరియా అధ్యక్షుడిగా అబ్దెల్ మజిన్ టెబోనీ. సో ఎప్పుడైనా ఒక దేశానికి అధ్యక్షుడు కానీ లేదా ప్రధాని కానీ అయినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనకు రెగ్యులర్గా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్కు దాదాపుగా ఒక 7 నెలల ముందు కొత్తగా అధ్యక్షులు, కొత్తగా ప్రధానమంత్రులు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జెట్ ఇంజన్ల కొనుగోలుకు భారత వైమానిక దళం చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల కోసం మనకు ఒప్పందం కుదిరింది. ఎవరితో అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఒక్క మాటలో చెప్పాలంటే హెచ్ఏఎల్కు ఈ ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంట్ అనేది ఇచ్చినారు, ఆ కాంట్రాక్ట్ అనేది ఇచ్చినారనమాట. రైట్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరి తన మొట్టమొదటి విదేశీ శాఖను మలేషియాలోని కౌలాలంపూర్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి కేంద్రం నిర్ణయించింది. సో చాలా ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో చూస్తున్నాం వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కొత్త పథకాలు ప్రకటిస్తూ వస్తున్నారు. వ్యవసాయ డిజిటల్ మిషన్ను కూడా రీసెంట్గా ప్రకటించిన సంగతి తెలిసింది. సో ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య జారీని మనకు నెక్స్ట్ మంత్ నుంచి ప్రారంభించనున్నారు. సో దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా మనకు త్వరలోనే వెలువడనున్నాయి. సో చాలా ఇంపార్టెంట్. మనకు ఇది ఒక్కసారి ప్రారంభమైంది అన్న తర్వాత ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి, విధి విధానాలు ఏంటి, ఏ విధంగా రైతుకి ఇది భద్రతను కల్పిస్తుంది, అండ్ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవి రిలీజ్ అయినాక మనము చూడవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మరి దేశంలో ఎప్పుడు వార్తల్లో ఉండేదే ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించింది. సో ప్రతిసారి మనకు దేశంలో ఇది వార్తల్లో ఉండనే ఉంటుంది. ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన అంశాలు. ఫిరాయింపు నిరోధక చట్టం. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక మలుపు తిరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్పిరెంట్స్ కూడా ఇది ముఖ్యమైనది. సో భారత రాజ్యాంగంలో 52వ సవరణా చట్టం ద్వారా, రాజ్యాంగ సవరణా చట్టం ద్వారా మనకు 10వ షెడ్యూల్ని చేర్చినారు. ఈ షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారకూడదు. అయితే 2/3 కంటే ఎక్కువ మంది ఫిరాయించినప్పుడు మాత్రం వాళ్ళపైన అనర్హత వేటు పడదు. అయితే అది ఒక్కసారిగా కాకుండా దశల వారీగా చేరుతూ ఉన్నారు. అది సమస్య. ఇది ఈ పార్టీ ఈ తప్పు చేస్తుంది అని కాదు. ప్రాబబ్లీ ఈ తప్పు చేయని పార్టీ అంటూ లేదు దేశంలో. ప్రతి వారు కూడా వలసలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సో ఓడిన పార్టీ నుంచి గెలిచిన పార్టీలోకి వెళ్ళడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, దానం నాగేందర్, అదేవిధంగా మన కడియం శ్రీహరి, ఇలాంటి నాయకులు వాళ్ళు పార్టీ ఫిరాయించినారు. సో వాళ్ళ సంఖ్య 2/3 కంటే తక్కువనే ఉన్నది. అంటే మొత్తం శాసనసభ్యుల్లో 2/3 కంటే తక్కువ ఉంటే వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి. ఎవరు అంటే సభాపతి. ఎవరు ఆ సభాపతి అంటే అసెంబ్లీ అయితే స్పీకర్ అండ్ శాసన మండలి అయితే చైర్మన్, లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అయితే మనకి ఇప్పటిదాకా ఉన్న భావన ఏంటంటే వారు నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు సమీక్షించరాదు అన్నది. అయితే తాజాగా భారాసా నుంచి కొంతమంది కాంగ్రెస్లోకి వచ్చినారు. ఈ నేపథ్యంలో భారాసా కోర్టును అప్రోచ్ అయింది. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, 4 వారాల్లోగా దీనికి సంబంధించిన విచారణ షెడ్యూల్ను నిర్ణయించండి, లేని పక్షంలో సుమోటోగా మేమే దీన్ని స్వీకరిస్తాము అని చెప్పి స్పష్టంగా
కోర్టు పేర్కొంది. రైట్. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం ఈ ఉత్తర్వులను కూడా మనకు గౌరవ హైకోర్టు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. సో 52వ రాజ్యాంగ సవరణ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 10వ షెడ్యూల్ అనేది వచ్చింది. ఈ 10వ షెడ్యూల్ను 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా మరొకసారి సవరించినారు. రైట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా అరకపూడి గాంధీని, అదేవిధంగా అంచనాల కమిటీ చైర్పర్సన్గా పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా శంకరయ్యను వీరిని నియమించినారు. సో ఈ పేర్లను కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మనకు చంద్రబోస్, బలగం కొమురమ్మ మోగిలయ్యలకు పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలు అనేవి ప్రకటించినారు. సో సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్. సో RRR మూవీకి గాను ఆయన ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. విధంగా బలగం ఫేమ్ కళాకారుల కొమురమ్మ మోగిలయ్యలను పొన్నం సత్తయ్య గౌడ్ స్మారక పురస్కారాల జ్యూరీకి ఎంపికయ్యారు వీళ్ళు. సో రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ అవార్డ్స్ కాబట్టి రాష్ట్ర స్థాయి ఎగ్జామినేషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మనకు జనాభాకు సంబంధించిన గణాంకాలు విడుదలైనాయి. సో తెలంగాణ జనసాంద్రత 386. సో జనసాంద్రత అంటే 1 చదరపు కిలోమీటర్లో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అన్నది లెక్క కడతారనమాట. సో రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత చదరపు కిలోమీటర్ జనాభా 386,000 ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మనకు హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. సో ప్రతి ఒక్క గణాంకాన్ని ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. పట్టణ ప్రాంతంలో 4885, గ్రామీణ ప్రాంతాల్లో 210 మేర ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనసాంద్రత కంటే పట్టణ జనసాంద్రత దాదాపు 18-19 రెట్లు ఉన్నది. రైట్. దేశంలో 2023 జూలై నాటికి జనాభా అంచనాలను పట్టణాలు, గ్రామాల్లో వైద్య ఆరోగ్యపరంగా ఉన్న మౌలిక వసతులు, మానవ వనరుల గురించి మనకు ఈ నివేదిక అనేది వెల్లడైంది. సో దేశానికి సంబంధించిన డేటా కూడా మనకి ఇందులో ఉన్నది. రైట్. సో దేశానికి సంబంధించిన డేటా మరొక సెషన్లో అందిస్తాం. ముందుగా రాష్ట్రాలకు సంబంధించింది. సో తెలంగాణలో జనసాంద్రత 386. రైట్. సో 1 చదరపు కిలోమీటర్కి ఉన్న వాళ్ళ సంఖ్య. అదే మనకు పట్టణాల్లో అయితే 4885, గ్రామాల్లో అయితే 210. రైట్. మరి అదే ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకుంటే జనసాంద్రత 327గా మనకున్నది. సో ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత 327 మేర ఉన్నట్లుగా మనకు ప్రకటించినారు. సో సేమ్ హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియాలోనే ఇది ఉంది. మరి పట్టణ ప్రాంతాల్లో 4738 ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 210. అంటే దాదాపుగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఇక్కడ కూడా 18-19 రెట్లు ఎక్కువ ఉన్నది. సో మనం ఏం నిర్ణయించుకోవచ్చు అంటే గ్రామాల్లో ఉపాధి అనేది సరిగ్గా ఉండకపోయిన నేపథ్యంలో పట్టణాలకు వలస వస్తున్నారు. దీనివల్ల పట్టణాల్లో మనకు ప్రెజర్ అనేది పెరుగుతున్నది. సో రైట్. మరి ఈ విధంగా వలసలు తగ్గించాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీరికి విద్యా వైద్య సౌకర్యాలతో పాటు ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా ఉపాధి అనేది లేకపోతే పట్టణాలకు వస్తారు. సో MSME సెక్టార్ కానీ లేదా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలను కానీ మరింత బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకు జనసాంద్రత ఉండేలా చూసుకోవచ్చు. అంటే వలసలను తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉండాలనే ఉద్దేశం కాదు, వలసలను తగ్గించడానికి ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మనము చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ పట్టణ గ్రామీణ జనసాంద్రత కలిపి జాతీయ సగటు కంటే కూడా తక్కువగా ఉన్నది. సో మనకు జనసాంద్రత విషయంలో 21st ప్లేస్లో ఉంది. పట్టణ గ్రామీణ జనసాంద్రతలో 16th ప్లేస్లో ఉన్నది. సో 2023 జూలై 1 నాటికి జనాభా మనకు 5,32,17,000కు చేరింది. సో గ్రామీణ జనాభా 3.37 crore అయితే పట్టణ జనాభా 1.95 crore ఉన్నదన్నమాట. రైట్. సో ఈ విధంగా మనకు ఈ గణాంకాలు అనేవి విడుదలై. సో ఇవి ఈరోజు మా ముఖ్యమైన న్యూస్ క్లిప్పింగ్స్. మరి రేపటి వార్తలతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.